ఆమె ఓ విద్యా సంస్థకు అధిపతి. వేలాది మంది విద్యార్థులను చదివిస్తూ విద్యారంగంలో తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. అంతేకాక పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుని తన వంతు సమాజానికి తోడ్పాటందించారు. అయితే రాజకీయంగా రాణిస్తే మరింత సేవ చేసుకునే అవకాశం ఉంటుందని భావించిన ఆమె 2014లో రాజకీయ అరంగేట్రం చేశారు. మొదటి ఎంట్రీతోనే ఎంపీగా విజయం సాధించారు. అయితే అక్కడే ఆమె రాజకీయ జీవితం తల్లక్రిందులైంది. ఇంతకీ ఎవరామె, ఏమైంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. చదువు ఓ వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని నమ్మిన వ్యక్తి బుట్టా రేణుక. ఉన్నతమైన ప్రమాణాలతో విద్యా సంస్థలు నడుపుతూనే నిరాధారణ గురైన అనేక మంది పేద పిల్లలకు తన వంతు సహకారం అందించాలని తప్పించారు. ఈ క్రమంలో బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక మందికి చేయూత అందిస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది నిర్భాగ్య విద్యార్థులు బుట్టా ఫౌండేషన్ ద్వారా ఉన్నత చదువులు చదువుతున్నారు. అయితే రాజకీయంగా అవకాశం వస్తే మరెందరికో మరిన్ని సేవలు అందించవచ్చనే ఉద్దేశంతో 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి రాజకీయం అరంగేట్రం చేశారు. కర్నూలు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి మొదటి ఎంట్రీతోనే టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడుపై విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం కాగా రాష్ట్రంలో టీడీపీ అధికార హోదా సాధించి నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే బుట్టా రేణుక అనాలోచిత నిర్ణయమో లేక భర్త ప్రోద్బలమో తెలియదు. కానీ 2 ఏళ్ల తరువాత బుట్టా రేణుక పార్టీ ఫిరాయింపు చేసి వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి అసలు రాజకీయం రంగు బుట్టాకు తెలిసి వచ్చింది. క్రమంగా బుట్టాకు టీడీపీలో చేదు అనుభవాలు ఎదురవుతూ వచ్చాయి. అధికార పార్టీలో ఎలాంటి అధికారం లేక నమ్మిన ప్రజలకు ఏమీ చేయలేని అగమ్య గోచర పరిస్థితిని ఆ 2 ఏళ్ల పాటు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 2019 ఎన్నికల నాటికి ఏ పార్టీ కూడా ఆమెను పరిశీలనలోనికి తీసుకోకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ ఆ ఏడాది వైసీపీ 151 అసెంబ్లీ సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. పార్టీ జెండాపై గెలిచి ఫిరాయింపుకు పాల్పడటంతో ఆ 5 ఏళ్లు అటూ ఇటూ కాకుండా కూర్చోవాల్సి వచ్చింది. ఇక 5 ఏళ్ల జగన్ హయాంలో గెలిచి మంత్రులు అయిన వారికే దిక్కు లేకుండా పోతే బుట్టా రేణుకను ఎవరు లెక్క చేసేది అనే చర్చ కూడా జరిగింది. ఎందరూ ఎన్ని సూటి పోటీ మాటలు అన్నా కూడా మనోనిబ్బరంతో భరిస్తూ తనదైన రోజు వస్తుందని, తనేంటో ప్రజలకు సేవ చేసి నిరూపించుకోవాలనే అవకాశం, అదృష్టం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయితే పార్టీలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని అధిష్టానం మాట ఇవ్వటంతో మౌనంగా ఉండిపోక తప్పలేదు. ఈ క్రమంలో మౌనంగా ఉన్న బుట్టా రేణుకకు 2024లో ఎమ్మిగనూరు నుండి వైఎస్ఆర్సీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే కూటమి గాలి వీచడంతో ఆమె ఎమ్మెల్యేగా ఓడిపోయారు. దీంతో మరోసారి ఆమెకు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. అయితే తనను ఆశ్రయించిన వారికి ఓ నేతగా ప్రజలకు సహాయ సహకారం అందించారు. చాలా మంది పేదలు తమ బాధలు విన్నవించుకుంటే ఓపికగా వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నమ్మి వచ్చిన ప్రజలను నిరుత్సాహపరచకుండా తన వంతు సహాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా స్పందించి అండగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారని సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటమి పాలైనా ఎక్కడా నిరాశ చెందకుండా ఆశ్రయించిన వారికి ఆర్థిక చేయూతనిస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే వెంటనే స్పందించి వారికి మనోధైర్యం కల్పిస్తున్నారు. ఇలా గత అనుభవాల దృష్ట్యా బుట్టా రేణుక రాజకీయాలపై అవగాహన పెంచుకుని 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి బుట్టా రేణుక రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో.